నమ శివాయ. ఓం నమః శివాయ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి వంజరి. అయితే గాయ్స్, ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ, డాడీ, నేను, మా అక్క, మా బావ, మా చిట్టి చందమామ, ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య, మేమందరం కలిసి ఒక టెంపుల్కి వెళ్తున్నాం గైస్. మీరు ఫుల్ వీడియో చూడండి గైస్, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. సో మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే చెరువు గట్టు జడ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం గైస్. ఇది వచ్చేసి నల్గొండలో ఉంటుంది. మేము అందుకనే కార్లో వెళ్తున్నాం గైస్. అందరము ఇంటికాడ ఫుల్ తినేసి వచ్చినాం. ఇంటికాడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ, వడ, పూరి అన్నీ తినేసి స్టార్ట్ అయిపోయినాం గైస్. ఇక మేము మంచిగా కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటాం పోతున్నాం గైస్. ఇది ఎక్కడ అంటే నల్గొండ ఉంటుంది, చెప్పిన కదా గైస్ మీకు. ఫస్ట్ అయితే మేము నది స్నానం చేసినాం గైస్. వాటర్ అయితే ప్యూర్గా ఉండే గైస్, అసలు చాలా బాగుండే వాటరు. నది స్నానం అయిపోగానే అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి గైస్. ఒకటేమో టెంపుల్ లోపల శివుడు ఉంటాడు, ఇంకొకటేమో గట్టు మీద ఒక శివలింగం వెలిసి ఉంటుంది గైస్. అక్కడ గట్టు మీద ఉంటుంది. మేము అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ ఉంది. మేము వెళ్ళిన టైంకి, మేము ఆఫ్టర్నూన్ టైంకి అక్కడ రీచ్ అయినాం, కాకపోతే క్లోజ్ ఉంది టెంపుల్. ఇప్పుడు మేము మీదికి వెళ్తున్నాం. మీదికి వెళ్ళడానికి ఒక పర్సన్కి 10 రూపీస్ టికెట్ ఉంటుంది గైస్. అట్లా వెళ్తున్నాం గైస్ మేము. చాలా పవర్ఫుల్ టెంపుల్ గైస్. ఎంత పవర్ఫుల్ అంటే ఎవ్రీ అమావాస్యకి చాలా మంది ఉంటారు గైస్. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. చాలామంది నమ్ముతారు ఇక్కడ శివుణ్ణి. సో చాలా పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు మేము ఇట్లా మెట్లు ఎక్కుతున్నాం గైస్. మెట్లు ఎక్కడం అంత హార్డ్ ఏమి ఉండదు గైస్, చాలా ఈజీ అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కొంతమంది చెప్పడం ఎట్లుంటే చాలా హార్డ్ అని చెప్తారు. అట్లా ఏమి ఉండదు, ఈజీ ఉంటుంది. కొన్ని మెట్లు ఉంటాయి ఒక్క దగ్గరనేమో. ఇక్కడ మెట్లు ఎక్కేది ఉండదు గైస్. ఇక్కడ అంతే కొంచెం కష్టం అవుతుంది అంతే. దాని తర్వాత నుంచి మెట్లే ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు గైస్ అక్కడ మీకు రైట్ సైడ్ 2 రాళ్ళు ఉంటాయి గైస్. ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎంత లావు ఉన్న వాళ్ళైనా పడతారంట గైస్. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు క్లోజ్ ఉంటే, లేకపోతే నార్మల్ టైంలో ఓపెన్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే కూడా చాలా మంచిదంట గైస్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు చెప్పినారు. మేమైతే ఫైనల్గా పైకి అయితే ఎక్కేసినాం గైస్. శివుడికి పాలు కూడా పోసినాం మేము. వ్యూ అయితే చాలా బాగుండే గైస్. నేనైతే మస్తు అనిపించింది మీదకి ఎక్కినాక. ఇదే గైస్ పైన శివలింగం. అక్కడ పూలు అవన్నీ పాలు అవన్నీ వేసాను కాబట్టి అంత క్లియర్గా కనబడతలేదు. కొంచెం సేపుగా కూర్చున్నాం గైస్. కూర్చున్న తర్వాత మా మమ్మీ టెంపుల్లో ఉన్న శివుడికి అక్కడ కింద బియ్యం పోస్తారు గైస్. మా మమ్మీ బియ్యం పోసింది గైస్. ఇక్కడ అదే మిక్స్ చేస్తున్నారు. మా మమ్మీ మొక్కుండే గైస్ అక్కడ. ఇంకోటి మా మమ్మీ బియ్యంతో ఇంకా తొట్టెలు కూడా మొక్కింది గైస్. మా అక్క ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వెండి తొట్టెలు వేస్తా మొక్కింది. సో మా మమ్మీ వెండి తొట్టెలు కూడా వేసింది గైస్. అందుకే మా క్యూట్ చందమామ వచ్చింది గైస్ మా లైఫ్లో. మేమైతే బియ్యం అన్నీ కలుపుకొని అన్నీ రెడీగా పెట్టుకొని దర్శనానికి వెళ్ళడానికి అక్కడ రెడీగా కూర్చున్నాం గైస్. కొద్దిసేపు వెయిటింగ్ టైం ఉండే. మేము 3కి లోపలికి వెళ్ళాం. 3:30కి ఓపెన్ అవుతుండే టెంపుల్. కొద్దిసేపు కూర్చొని తర్వాత మళ్ళీ లైన్లో నించున్నాం గైస్. నించొని కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాం. ఇంకా లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ గైస్, ఓన్లీ అక్కడ వరకే అలౌడ్. సో నేను లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి క్యాప్చర్ చేయలేకపోయినా గైస్. మీకోసం నేను గూగుల్లో ఫోటో తీసుకున్నా గైస్. ఇట్లా ఉండడు గైస్ అక్కడ శివుడు. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది గైస్ టెంపుల్. మీరు బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మీకు అక్కడ ఆపరేషన్ బండ్ అని ఉంటుంది గైస్. చాలా పవర్ఫుల్ గైస్. దాని మీద కొంతమంది పండుకుంటారు కూడా గైస్ అమావాస్య రోజు. అట్లా చాలా పవర్ఫుల్ అది. దాని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మేము హనుమాన్ టెంపుల్ అట్లా చుట్టూ తిరిగిపోయినాము. హనుమాన్ని దర్శనం చేసుకొని కిందికి వచ్చేసినాం గైస్. కిందికి వచ్చినాక అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది గైస్. అక్కడ కూడా మా మమ్మీ ఎల్లమ్మ తల్లికి బియ్యం పోస్తాను మొక్కింది. అక్కడ బియ్యం కలుపుకొని మేము ఇక టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్తే అయ్యగారు ఉన్నారు. అయ్యగారు బియ్యం మా మమ్మీ వాళ్ళ పోసినారు గైస్. అయిపోగానే అక్కడ మంచిగా మొక్కుకొని బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసుకున్నాం గైస్ తినడానికి. ఎందుకంటే మేము అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం అందరం. ఒక హాఫ్ డే మొత్తం మార్నింగ్ టిఫిన్ చేసినామంటే మేము ఆఫ్టర్నూన్ 3 వరకు కూడా మేము ఏం తినలేము గైస్. సో ఒక మంచి చెట్ల కింద ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చొని ఫుల్గా తిన్నాం గైస్. మా మమ్మీ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చినారంటే గైస్ తినడానికి పులిహోర, వైట్ రైస్, మిక్చర్, టమాటా పచ్చడి, టమాటా ఆలుగడ్డ. మా మమ్మీ అయితే పెరుగు కూడా తోడు పెట్టుకొని వచ్చింది గైస్. అక్కడ ఫ్రెష్గా ఉండాలని చెప్పి టెంపుల్కి వెళ్తున్నామని. అట్లా గైస్ మా మమ్మీ అట్లా ప్రిపేర్ చేసుకొని వచ్చింది. మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ ఇక అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చారు వీళ్ళు. మేమైతే మంచిగా తిన్నాం గైస్. ఫుల్ ఆకలి మీద ఉండే గైస్. సో అట్లా అయింది గైస్ మా ట్రిప్ అయితే అట్లా అయిపోయింది గైస్. చాలా అంటే చాలా బ్లెస్డ్ ఆ రోజు. మస్తు అనిపించింది అసలు. దీని తర్వాత మేము యాదగిరి గుట్ట కూడా పోయినాం గైస్. అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్, మేము తీసుకోలేము, ఎన్ని వీడియోస్ కూడా తీయలేము గైస్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మన నెక్స్ట్ వీడియో